వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయి శవాల దిబ్బగా మారింది వైఎస్ఆర్ కాలనీ. లోతట్టు ప్రాంతాల్లో మీరు అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఎందుకని అప్రమత్తం చేయలేదు? అప్రమత్తం చేయకపోవడం వల్లే కదా ఈరోజు అన్ని లక్షలాది మంది నీళ్ళలో చిక్కున్నారు. శవాల దెబ్బ మీరు ఆ నీళ్లు ఉధృతి తగ్గితే, ఆ నీటి మట్టం తగ్గితే మీరు అలా నడుచుకుంటూ వెళ్తే అలా కనబడుతుంది. ప్రతి సందుకు ఒక శవం కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటాం పేద ప్రజలకు అని చెప్తా ఉన్నారు కదా వరద బాధితులు. రండి, ఎవరైతే ప్రజలకు మేము అండగా ఉంటున్నామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు స్వయంగా రండి. వైఎస్ఆర్ కాలనీకి రండి. భవానీపురం, విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఉన్న జోజినగర్ రండి. విజయవాడ భవానీపురం ప్రాంతం చెందిన ఉరుళానగర్ ప్రాంతం రండి. అలా వాళ్ళు కనీసం మంచినీటి సౌకర్యం లేదు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. చిన్న పిల్లలు, పేషెంట్లు, గుండె సంబంధిత వ్యాధులు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా అక్కడ చేయలేని నిస్సాయ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలు చంపలు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాము? జగన్మోహన్ రెడ్డి జాతీయ విపత్తు కరోనా లాంటి జాతీయ విపత్తును సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. చిన్నపాటి వరద వస్తే ఆ వరదని హెచ్చరించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాల్లో తరలించకుండా లక్షలాది వేలాది మంది ప్రజల్ని మొత్తం గంగపాలు నీటిపాలు చేశాడు. కోట్ల రూపాయలు ఆశీర్వాదం చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థల మీద ఎటువంటి పట్టుదల లేదు, వ్యవస్థల సమన్వయంలో ఇది లేదు. అసలు అసలు ప్రజల యొక్క సమస్యలను ప్రజల్ని గాలికి వదిలేశారంటానికి ఈ యొక్క విజయవాడ యొక్క వరద ప్రభావమే ఒక ఉదాహరణ. మరి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, తిరుగుతాడు కదా. అతను ఒక వరద బాధితుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక వరద బాధితుడు. అతనికి ఇల్లు లేదు, అతని కరకట్టే మొత్తం మునిగిపోయింది. ఈరోజు కృష్ణాది బ్యారేజ్ దగ్గర 3 పడవలు కొట్టుకొచ్చి అక్కడ బ్యారేజ్ దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఒకనొకప్పుడు ఇదే వరదలో ఒక బోటు కొట్టుకొస్తే వీళ్ళందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి కుట్రపన్ని చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి. మరి ఇప్పుడు 3 బోట్లు కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు కుట్ర? చెప్పండి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కుట్ర చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆద్యాంతం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ఆయన పరితపించే వ్యక్తి. ఈరోజు కృష్ణలంక కరకట్ట చూడండి, ఒకసారి కృష్ణలంక రిటైన్ వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ ఒక్క రిటైన్ వల్ల కొన్ని లక్షలాది మంది ప్రాణాలు నిలబడినాయి. అది దిక్సు భవిష్యత్తు వచ్చే ప్రమాదాల మీద ఒక అవగాహన వ్యక్తి చేసే బృహత్తర కార్యక్రమం ఆ రకంగా ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ప్రజలకు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ చంద్రబాబు నాయుడు స్పందించడు, ప్రజల యొక్క సమస్యలు గాలి వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇది మ్యాన్ప్లేట్ ఫ్లడ్ కావాల్సి వీళ్ళకి తెలిసి సమాచారం కాకపోతే ప్రజలు. నేను చెప్పేది అదేనండి, ఇది పూర్తిగా మానవ తప్పిదం. పై ఎత్తు నుంచి వస్తున్న వరద ఇక్కడ సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది? శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు తెలిసింది అక్కడ నుంచి వరద వస్తున్న విషయం. ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు వస్తున్న వరద మొత్తం లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇల్లు మొత్తం ముంచడానికి దగ్గర 24 గంటల టైం పట్టింది. ఈ 24 గంటల టైంలో మీరు ప్రజలు ఎందుకు అప్రమత్తం చేయలేదు? అంటే పూర్తిగా సమన్వయ లోపం. వీళ్ళ వ్యవస్థల మీద పట్టు లేదు. ప్రజల సమస్యలు, ప్రజల బాగోగులు, ప్రజలు ఏమైపోతే మాకెందుకులే, మేమైతే సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం కదా. వాళ్ళు ఒక చిన్నడండి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎంత దాష్టికానికి, ఎంత దారుణాన్ని ఒడిగట్టారంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిపే సమాచారం కూడా లేదు. కనీసం అక్కడ ఒక మనిషి ఉన్నాడా, చచ్చిపోయాడా, బతికున్నాడా, ఏ స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి కనుక్కోవడం కోసం ఒక ఫోన్ కాల్ చేస్తే ఫోన్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సమాచార వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సహాయ కార్యక్రమాలు అందించట్లేదు. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఏమైపోయింది? నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏమైపోయింది? స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏమైంది? ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ ఏమైపోయాయి? వీళ్ళందరూ నువ్వు ఎందుకు సమన్వయం చేయలేకపోయావు? ఏం చేయడానికి డ్రోన్ల ద్వారా ఎంతమంది నువ్వు ఫుడ్ పంపిస్తావు? డ్రోన్ల ద్వారా నువ్వు ఎంతమందికి ఫుడ్ పంపిస్తావు? కేవలం కెమెరాల కోసం, టీవీలో పబ్లిసిటీ కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకి నరేంద్ర మోడీ తను ఎక్కడ సెంటిస్తాడో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేనైతే ఆ ఒక వరద ముంపుని తీవ్రంగా ఎదుర్కొన్నాను. ప్రజా సమస్యలను నేను చాకచక్యంగా పరిష్కరించను అని చెప్పుకోవడానికి కోసమే అని చెప్పేసి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి జిమ్మిక్కులు చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కేవలం పబ్లిసిటీ కోసం అర్ధరాత్రి నువ్వు వచ్చి పర్యటన చేసి ఏం చేస్తావంటే? జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద కరోనా వచ్చిన ఏ రోజు నుంచి బయటకు వచ్చాడా? బయటికి రాకుండానే యావత్ జాతీయ విపత్తు కరోనా
ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రశాంతంగా పడుకుంది. అదండి విజన్ ఉన్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జాతీయ వైపత్తుని ఒంటి చేత్తో ఎదుర్కొన్న దమ్మున్న లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొద్దిపాటి వరదను కూడా ఎదుర్కోలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడ అసలు లేదనేసి కూడా ఎవరు రారండి? పవన్ కళ్యాణ్ రాడు, పురంధేశ్వర్ రాదు, చంద్రబాబు నాయుడు రాడు. వీళ్ళందరూ కేవలం ఓట్ల కోసం అయితే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోషానికి కొంత వస్తారు. లేనిపోని నిందలు వేసి ఎట్టకొట్ట అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసం వేసి వస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళండి. మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే అక్కడ, నీ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళండి ఒకసారి. వెళ్ళి తరిమి కొడతారు, వీళ్ళని వెంటాడి కొడతారు. వచ్చిన వరదలో ముంచెత్తి సాగొట్టేలాగా ఉన్నారు. అక్కడ అగ్రహవేశాలతో ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి తర్వాత సంగతి, తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కొక్క బాత్రూంలో దగ్గర 20 నుంచి 30 మంది వెళ్ళి ఆ బాత్రూమ్ ఉపయోగించే పరిస్థితి. ఆ వరద నీళ్ళని వడగట్టి కాచి చల్లార్చి పటికేసి అది కొంచెం ప్యూరిఫై అయిన తర్వాత అవి తాగుతున్నారండి. అసలు ఈ నెట్వర్క్ పనిచేస్తే ఇక్కడ జరిగే భాగవతం మొత్తం బయట ప్రపంచాన్ని తెలిసిద్ది. నెట్వర్క్ లేదు, ఏదైనా వాట్సాప్ ద్వారా సమాచారం అందించామన్నా లేదు, ఫేస్బుక్ ద్వారా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని తెలియజేద్దామంటే ఎటువంటి నెట్ సౌకర్యం లేదు. నెట్ సౌకర్యం పక్కన పెడితే కనీసం ఫోన్ చేసి అక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు, ఆ బాధితులు, కొడుకులు, ఆ పిల్లజల్ల ఎలా ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో కనీసం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఈ వ్యవస్థ. సమాచార వ్యవస్థ లేకపోతే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఏమైందండి? మనకు తుఫాన్లు వచ్చి మొత్తం విద్యుత్ స్తంభాలు కొట్టుకెళ్ళిపోయినాయా? టవర్లన్నీ కూలిపోయినాయా? మొత్తం నీళ్లు మొత్తం నేలమట్టం అయినాయా? ఏం జరిగింది? విజయవాడ నగరానికి ఏం జరిగింది? పై ఎత్తు నుంచి వరద వచ్చింది. పై ఎత్తు నుంచి వరద వచ్చి ఇళ్ళన్నీ ముంచేస్తే టెలిఫోన్ టవర్లు కూలిపోతాయా? విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందా? ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కేవలం కుట్ర. ఇక్కడ జరిగే యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు ఈ సమాచార వ్యవస్థను మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియాలి కదా. మా ఇల్లు ఉంది, మా ఇల్లు పూర్తి నేలమట్టం అయిపోయింది, పూర్తి మునిగిపోయింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది, నాకంటే బంధువులు ఉన్నారు కాబట్టి నేను సేఫెస్ట్ ప్లేస్కి వచ్చాను. బంధువులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళందరిని తరలించి ఒక కళ్యాణ మండపాలు కానీ, ఒక స్కూళ్ళు కానీ, ఏదైనా ఒక ప్రదేశం మాట్లాడి అక్కడ వాళ్ళందరినీ వసతి గృహాలు తరలించి వాళ్ళ తిండి, నీళ్లు, బట్ట ఇవన్నీ చేపించాలి కదా. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి కదా. ఆ నైతిక బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేయడానికి ప్రభుత్వం? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయడానికి? ఈ పంచాయతీ వ్యవస్థ ఏం చేయడానికి? కార్పొరేషన్ వ్యవస్థ ఏం చేయడానికి? వైద్య సిబ్బంది వైద్య వ్యవస్థ ఏం చేయడానికి? ఎవరి కోసం వీళ్ళందరూ? నువ్వు వెళితే మాత్రం నువ్వు సేఫ్ గార్డులు మొత్తం ధరించి పడవలో వెళ్తావే, మరి వాళ్ళందరూ మెడలోతు నీళ్ళల్లో అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? దయచేసి ఒకటే చెప్తున్నాను, కేంద్రం కూడా ఈ విషయంలో కల్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం కల్పించుకోవాలి. ఇక్కడ మరణ మృదంగం మోగుతుంది. ఆకలికి దప్పులకు అలమటించిపోతున్నారు. మరికొద్ది గంటల్లో శవాల దెబ్బగా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాలనీ. ఒక వైఎస్ఆర్ కాలనీ కాదు, ఊరుల నగర్, విజయవాడ నడిబొడ్డున్న ఊరుల నగరు, జోజి నగరు, ఇక్కడ కూడా చాలామంది ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు, నీళ్ల కోసం ఆహాకారాలు చేస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేయాలి. తక్షణమే కేంద్ర బలగాలు దింపి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రజలందరూ ఎవడన్నా సరే, దమ్మున్నోడు ఎవడన్నా మేము సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పేసి ఈ టీడీపీ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ఎవడన్నా సరే, లీడర్ ఎవరైనా వస్తే నాతో రండి, నేను చూపిస్తా. ఎవడ సహాయం అందుతుంది, ఎవరు ఎంత అలమటించిపోతున్నారో నేను చూపిస్తా. ముందు ఇక్కడున్న వరద బాధితులు కనీసం నీటి సదుపాయం కల్పించండి. తాగడానికి, గొంతు తడుపుకోవడానికి నీటి సదుపాయం కల్పించండి. హలో లక్ష్మణ అని చెప్పేసి అల్లాడిపోతున్నారు. అక్కడ బతుకు జీవుడా అని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. ముందు వరద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇవన్నీ అంచనా వేసి మీరు ఇంటి ఎంత ఇస్తారు? 50,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా? ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఆ వరద బాధితుల్ని కనీసం మంచినీటి సౌకర్యం కల్పించి, అనారోగ్యం పాలైన వరద బాధితులకి ఆరోగ్య శిబిరాలు తరలించి వాళ్ళని తక్షణమే వైద్యం చేయించాల్సింది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.